మనందరికీ బాగా తెలుసు. మన దేశంలో బ్రోకర్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. బ్రోకర్స్ ఏం చేస్తారు? బ్రోకర్స్ అంటే మీకు కొంతమంది తెలియకపోవచ్చు. బ్రోకర్స్ అంటే మధ్యవర్తులు తెలుగులో. వీరు చేసేటువంటి పనులు ఏంటంటే, ఒక రేషన్ కార్డ్ లేదనుకో రేషన్ కార్డ్ తయారు చేపిస్తారు. ఓటర్ కార్డ్ లేదు, ఓటర్ కార్డ్ తయారు చేస్తారు. ఆధార్ కార్డ్ లేదు, ఆధార్ కార్డ్ తయారు చేస్తారు. ఆధార్ కార్డులో పేర్లు తప్పులున్నాయి, వాళ్ళే చేపిస్తారు. లేదంటే మనము 10th ఫెయిల్ అవుతాం, దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ చేయమంటే వాళ్ళే మధ్యవర్తిత్తులు. ఒక బిల్డింగ్కి పర్మిషన్ లేకపోయినా వాళ్ళే చేపిస్తారు. ఆ బిల్డింగ్కు లోన్ రాకపోయినా వాళ్ళే ఇప్పిస్తారు. రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాటిని చూస్తే కూడా ఇలాంటి మధ్యవర్తులే ఉంటారు. ప్రతి విషయంలో మధ్యవర్తులు లేనిది పని జరగనటువంటి దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశంలోనే. మధ్యవర్తులకు ఉన్నటువంటి గిరాకీ ఎక్కడా లేదు. ఏ ఆర్టీఏ ఆఫీస్ కానీ, ఎక్సైజ్ ఆఫీస్ కానీ, ఇంకా ఏది ప్రతి ప్రభుత్వ శాఖలో జరిగేటువంటి ఏదైనా ఉంది అంటే మధ్యవర్తిత్వమే. ఈ మధ్యవర్తిత్వం ద్వారానే మన దేశం మొత్తం సర్వనాశనం అయ్యే పరిస్థితిలోకి వచ్చింది అంటే ఇది నమ్మలేం, ఆశ్చర్యం వేస్తుంది. మధ్యవర్తులు ఇలాంటి పనులు చేస్తే మన దేశం ఎలా నష్టపోతుంది అంటే, కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు కొన్ని రాష్ట్రాల్లో సర్ అని చెప్పేసి ఏర్పాటు చేసింది. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ప్రత్యేక సమగ్ర సవరణ. అంటే ఎవరైతే అక్రమంగా మన దేశంలో వలసదారులు ఉన్నారో వారిని ఏరివేసి నిజమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను గుర్తించడం, వాటినే ఈ సర్ అనేది ఒక పేరు పెట్టారు. బీహార్లో ఎలక్షన్స్ అయిపోయాయి. అక్కడ ఉన్నటువంటి బోగస్ ఓట్లను మొత్తం పూర్తిగా తొలగించింది కేంద్ర ఎలక్షన్ కమిషన్. సో ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాను, ఇప్పుడు నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో జరిగేటువంటి ఎలక్షన్స్లో అక్కడ ఉన్నటువంటి కోట్ల మంది వలసదారులు అంటే అక్రమంగా నివసించేటువంటి విదేశీయులు. ఆ విదేశీయులకు మన దేశంలో ద్వారాలు తెరిచి ఉన్నటువంటి రాష్ట్రాలు అంటే ఈశాన్య రాష్ట్రాలే. ఎందుకు అంటే బంగ్లాదేశ్ వారికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్రమంగా వచ్చి ఇక్కడ వాళ్ళు ఏకంగా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు సంపాదించుకొని ఓట్లు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయని, ఓట్లు వేశామని చెప్పేసి చెప్తూ ఉంటే ఒక్కొక్కరికి నిజంగా తల పగిలిపోయినట్టు అయిపోయింది. దేశంలో బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి అక్రమ వలసదారులు ఎన్ని కోట్ల మంది ఉన్నారో తెలుసా?